హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ వర్డ్ నిజం చెప్పాలంటే అని దాన్ని టు బీ హానెస్ట్. టు బీ హానెస్ట్ అంటే నిజం చెప్పాలంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నిజం చెప్పాలంటే నేను అక్కడికి వెళ్ళలేదు. అదేవిధంగా నిజం చెప్పాలంటే ఆమెకి ఏమీ తెలియదు. ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మనం నిజం చెప్పాలంటే అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నిజం చెప్పాలంటే మేము అమెరికా వెళ్ళలేదు. నిజం చెప్పాలంటే మేము అమెరికా వెళ్ళలేదు అనేదాన్ని టు బీ హానెస్ట్ వి డెంట్ గో టు అమెరికా. టు బీ హానెస్ట్ అంటే నిజం చెప్పాలంటే. వి డెంట్ గో టు అమెరికా అంటే మేము అమెరికా వెళ్ళలేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నిజం చెప్పాలంటే నేను హిందీ మాట్లాడలేను. అంటే నిజం చెప్పాలంటే నాకు హిందీ రాదు అని. సో దీని ఇంగ్లీష్లో టు బీ హానెస్ట్ ఐ కాంట్ స్పీక్ హిందీ. టు బీ హానెస్ట్ అంటే నిజం చెప్పాలంటే. ఐ కాంట్ స్పీక్ హిందీ అంటే నేను హిందీ మాట్లాడలేను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నిజం చెప్పాలంటే మాకు ఈ మధ్యనే జాబ్ వచ్చింది. అంటే రీసెంట్గా మాకు జాబ్ వచ్చింది అని. సో దీని ఇంగ్లీష్లో టు బీ హానెస్ట్ వి గాట్ ఎ జాబ్ రీసెంట్లీ. వి గాట్ ఎ జాబ్ రీసెంట్లీ. రీసెంట్లీ అంటే ఈ మధ్యనే. వి గాట్ ఎ జాబ్ అంటే మాకు జాబ్ వచ్చింది. టు బీ హానెస్ట్ అంటే నిజం చెప్పాలంటే. అదేవిధంగా నెక్స్ట్ వన్, నిజం చెప్పాలంటే వాళ్ళు బాగా ధనవంతులు. అంటే వాళ్ళు చాలా రిచ్ పీపుల్ అని. సో దీని ఇంగ్లీష్లో టు బీ హానెస్ట్ దే ఆర్ వెరీ రిచ్. టు బీ హానెస్ట్ అంటే నిజం చెప్పాలంటే. దే ఆర్ వెరీ రిచ్ అంటే వాళ్ళు బాగా ధనవంతులు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నిజం చెప్పాలంటే మీరు అతనిని కలవలేరు. టు బీ హానెస్ట్ యూ కాంట్ మీట్ హిమ్. టు బీ హానెస్ట్ యూ కాంట్ మీట్ హిమ్ అంటే నిజం చెప్పాలంటే మీరు అతనిని కలవలేరు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నిజం చెప్పాలంటే అతను మంచి వ్యక్తి కాదు. అంటే అతను చెడ్డవాడు, మంచివాడు కాదు అని. దీని ఇంగ్లీష్లో టు బీ హానెస్ట్ హీ ఈస్ నాట్ ఎ నైస్ పర్సన్. టు బీ హానెస్ట్ అంటే నిజం చెప్పాలంటే. హీ ఈస్ నాట్ ఎ నైస్ పర్సన్ అంటే అతను మంచి వ్యక్తి కాదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నిజం చెప్పాలంటే ఆమెకి ఏమీ తెలియదు. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో టు బీ హానెస్ట్ షీ డజంట్ నో ఎనీథింగ్. టు బీ హానెస్ట్ అంటే నిజం చెప్పాలంటే. షీ డజంట్ నో ఎనీథింగ్ అంటే ఆమెకి ఏమీ తెలియదు అని. సో ఈ విధంగా మనం నిజం చెప్పాలంటే అనే వర్డ్ అయితే తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వర్డ్ చూడండి, చాలాసేపు జరిగింది అనేదాన్ని వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్ అంటే చాలాసేపు జరిగింది అని. ఫర్ ఎగ్జాంపుల్, మీటింగ్ చాలాసేపు జరిగింది. అదేవిధంగా వాదన చాలాసేపు జరిగింది. ఈ విధంగా అనమాట. సో చాలాసేపు జరిగింది అనే వర్డ్ అయితే తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, సంగీత కచేరీ చాలాసేపు జరిగింది. సంగీత కచేరీ చాలాసేపు జరిగింది అని మనం చెప్పాలనుకున్నప్పుడు ద మ్యూజిక్ కాన్సర్ట్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. ద మ్యూజిక్ కాన్సర్ట్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్ అంటే సంగీత కచేరీ చాలాసేపు జరిగింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వేలం పాట చాలాసేపు జరిగింది. అంటే కొన్ని ప్లేసెస్లో అంటే జాతరలో వేలం పాట అనేది చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా చెప్పాలనుకున్నప్పుడు దీని ఇంగ్లీష్లో ద యాక్షన్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. ఆక్షన్. ఆక్షన్ అంటే వేలం పాట. ది ఆక్షన్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్ అంటే వేలం పాట చాలాసేపు జరిగింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళ గృహప్రవేశం చాలాసేపు జరిగింది అని చెప్పాలనుకున్నప్పుడు దేర్ హౌస్ వార్మింగ్ సెరమనీ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. దేర్ హౌస్ వార్మింగ్ సెరమనీ అంటే వాళ్ళ గృహప్రవేశం వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్ అంటే చాలాసేపు జరిగింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఈరోజు యోగా క్లాస్ చాలాసేపు జరిగింది.
యోగాకి ఎవరైనా వెళ్తూ ఉన్నట్లయితే ఇలా చెప్తుంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో టుడేస్ యోగా క్లాస్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. టుడేస్ యోగా క్లాస్ అంటే ఈరోజు యోగా క్లాస్, వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్ అంటే చాలాసేపు జరిగింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆట చాలాసేపు జరిగింది. ఆట అంటే గేమ్, గేమ్ చాలాసేపు జరిగింది అనేదాన్ని ద గేమ్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. ది గేమ్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్ అంటే గేమ్ చాలాసేపు జరిగింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, చర్చ చాలాసేపు జరిగింది. చర్చ చాలాసేపు జరిగింది అని చెప్పాలనుకున్నప్పుడు ది డిస్కషన్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. ది డిస్కషన్, డిస్కషన్ అంటే చర్చ చాలాసేపు జరిగింది అంటే వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేనేమి చెప్పాను నువ్వేం చేశావు అంటే చెప్పింది చేయకుండా ఇంకేదో చేయడం అనమాట. అదేవిధంగా నేనేమి నేర్పించాను నువ్వేమి నేర్చుకున్నావు అంటే నేను చెప్పింది నేర్చుకోకుండా ఇంకేదో నేర్చుకున్నావు అని. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, నేనేమి అడిగాను నువ్వేమి చూపించావు అంటే నేను అడిగింది ఒకటైతే నువ్వు ఒకటి చూపించావు అని. దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ ఐ ఆస్క్ యూ అండ్ వాట్ డిడ్ యూ షో. వాట్ డిడ్ ఐ ఆస్క్ యూ అంటే నేనేం అడిగాను అండ్ వాట్ డిడ్ యూ షో. యూ షో అంటే నువ్వు చూపించావు, వాట్ డిడ్ యూ షో అంటే నువ్వేం చూపించావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేనేమి నేర్పించాను నువ్వేమి రాశావు. నేనేమి నేర్పించాను నువ్వేమి రాశావు అనేదాన్ని వాట్ డిడ్ ఐ టీచ్ యూ అండ్ వాట్ డిడ్ యూ రైట్. వాట్ డిడ్ ఐ టీచ్ యూ అంటే నేనేం నేర్పించాను అండ్ వాట్ డిడ్ యూ రైట్ అంటే నువ్వేమి రాశావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేనేమి ఇచ్చాను నువ్వేమి తాగావు. నేనేమి ఇచ్చాను నువ్వేమి తాగావు అనేదాన్ని వాట్ డిడ్ ఐ గివ్ యూ అండ్ వాట్ డిడ్ యూ డ్రింక్. వాట్ డిడ్ ఐ గివ్ యూ అంటే నేను నీకేమి ఇచ్చాను అండ్ వాట్ డిడ్ యూ డ్రింక్ అంటే నువ్వేం తాగావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేనేమి చెప్పాను నువ్వేమి తెచ్చావు అంటే నేను చెప్పింది ఒకటైతే నువ్వు తెచ్చింది ఒకటి అని. దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ ఐ టెల్ యూ అండ్ వాట్ డిడ్ యూ బ్రింగ్. వాట్ డిడ్ ఐ టెల్ యూ అంటే నేనేం చెప్పాను అండ్ వాట్ డిడ్ యూ బ్రింగ్ అంటే నువ్వేం తెచ్చావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేనేమి చూపించాను నువ్వేమి చూసావు అంటే నేను చూపించింది ఒకటైతే నువ్వు చూసింది ఒకటి అని. దీని ఇంగ్లీష్లో వాట్ డిడ్ ఐ షో యూ అండ్ వాట్ డిడ్ యూ సీ. వాట్ డిడ్ ఐ షో యూ అంటే నేను నీకేం చూపించాను అండ్ వాట్ డిడ్ యూ సీ అంటే నువ్వేం చూసావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేనేం అడిగాను నువ్వేమిచ్చావు. నేనేం అడిగాను నువ్వేమిచ్చావు అని చెప్పాలనుకున్నప్పుడు వాట్ డిడ్ ఐ ఆస్క్ యూ అండ్ వాట్ డిడ్ యూ గివ్. వాట్ డిడ్ ఐ ఆస్క్ యూ అంటే నేను నేనేం అడిగాను అండ్ వాట్ డిడ్ యూ గివ్ అంటే నువ్వేమి ఇచ్చావు అని. సో అదేవిధంగా నెక్స్ట్ వన్, నేనేమి నేర్పించాను నువ్వేమి నేర్చుకున్నావు అంటే నేను నేర్పించింది ఒకటైతే నువ్వు ఇంకొకటి నేర్చుకున్నావు అని. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ ఐ టీచ్ యూ అండ్ వాట్ డిడ్ యూ లెర్న్. వాట్ డిడ్ ఐ టీచ్ యూ అంటే నేను నీకేం నేర్పించాను అండ్ వాట్ డిడ్ యూ లెర్న్ అంటే నువ్వేం నేర్చుకున్నావు అని. సో అదేవిధంగా ది లాస్ట్ వన్, నేనేమి చెప్పాను నువ్వేమి చేశావు అనేదాన్ని వాట్ డిడ్ ఐ టెల్ యూ అండ్ వాట్ డిడ్ యూ డూ. వాట్ డిడ్ ఐ టెల్ యూ అంటే నేనేం చెప్పాను అండ్ వాట్ డిడ్ యూ డూ అంటే నువ్వేం చేశావు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ యూ. నేనేమి తెమ్మన్నాను నువ్వేమి తెచ్చావు. నేనేమి తెమ్మన్నాను నువ్వేమి తెచ్చావు. So if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.